మనం గ్రహించాం సార్. బహుశా ఒక బౌల్ ఆఫ్ కర్రీ తింటే అందులో ఎంత ఫ్యాట్ ఉంది, అక్కడ అందులో ఇంగ్రీడియంట్ సోర్సెస్ ఎక్కడ అని అన్నీ ఆలోచించకుండా తినేస్తాం. ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్డర్ ఆన్లైన్, బికాస్ ఆ సోర్స్ మనకు ఎప్పుడు అర్థం కాదు. సో బట్ హవెవర్ హ్యావింగ్ సెడ్ ఆల్ దిస్ సార్, మీరు అన్నారు కదా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే తల్లులకి క్యాన్సర్ బారిన పడే ఇన్సిడెంట్స్ తక్కువ అని చెప్పి ఒక స్టడీ వచ్చింది కదా సార్, నిజం అది? చాలా వరకు అంటే ఇది కాంట్రవర్షియల్ అండి, బట్ ఓవరాల్గా ఇట్స్ బెనిఫిషియల్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఏం జరుగుతుందంటే మెన్స్ట్రల్ సైకిల్కి కూడా బ్రేక్ వస్తుంది. ఇప్పుడు కన్సీవ్ అయినప్పుడు ఆ 9 months మెన్స్ట్రల్ సైకిల్ లేదు. సో దెర్ ఇస్ నో హార్మోనల్ ఎఫెక్ట్ ఆన్ ద బ్రెస్ట్. సో దే ఆర్ గివింగ్ ఎ రెస్ట్. లాక్టేషనల్ యూనో ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారో అప్పుడు కూడా సైకిల్స్ ఉండవు ఇనిషియల్ ఫ్యూ మంత్స్. సో దానివల్ల దెర్ ఈస్ ఎ బ్రేక్ ఇన్ ద సైకిల్. సో డెఫినెట్గా నేను ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇఫ్ యూ ఓవరాల్ అన్ని స్టడీస్ కూడా మనం కంపేర్ చేసి చూసినట్లయితే దెర్ ఇస్ బెనిఫిట్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇటీవల బ్రెస్ట్ ఫీడింగ్ కాదు, లేట్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువైపోయింది. సో దట్స్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో ఫస్ట్ చైల్డ్ యూనో వెరీ లేట్ ఆఫ్టర్ 30s. ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి చైల్డ్ బర్త్ కూడా 30s లోపల చాలా తక్కువగా ఉంది. ఇదివరకు 30s లోపల అసలు పెద్ద ఆపరేషన్ కూడా అయిపోయేది. కరెక్ట్ సార్ అది. కానీ మరి మెనోపాజ్ తర్వాత క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయా సార్? డెఫినెట్గా అంటే ఏజ్ పెరిగే కొద్ది రిస్క్ పెరుగుతూ ఉంది. సో ఇట్స్ నాట్ దట్ హార్మోనల్లీ యాక్టివ్ ఉన్నప్పుడు మాత్రమే కదా. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ మీరు చూస్తే ఇండియాలో కంపేర్ టు వెస్టర్న్ వరల్డ్ ఒక 1 decade అర్లీగా వస్తుంది. వెస్టర్న్ కంట్రీస్లో 60sలో వస్తే మన దగ్గర 45 to 55లో ఎక్కువ కనబడతా ఉంది. సో అంటే ఇది అగైన్ రిలేటెడ్ టు అవర్ లైఫ్ స్టైల్, అవర్ ఫుడ్స్ కానివ్వండి, అవర్ వాట్ ఎవర్ ఎపిడెమికల్ ఫ్యాక్టర్స్ వల్ల అది వస్తూ ఉంటుంది.